మన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుండి మనం ఈ సమయం నేర్చుకోబోతున్నాం. పోయిన వారం మనం 19వ వచనం నుండి 25వ వచనం వరకు మనం నేర్చుకున్నాం. సిన్సియర్ హార్ట్ని గురించి మనం నేర్చుకున్నాం. కాన్షియన్స్, మనం మనసాక్షిని ఎలా శుద్ధిగా ఉంచుకోవాలని చెప్పి మనం నేర్చుకున్నాం. ఈ 26వ వచనం నుండి మనం నేర్చుకోబోతున్నాం. For if we go on sinning willfully after receiving the knowledge of the truth, then there no longer remains sacrifice for sins. ఇక్కడ మనం చదువుతున్నాము, for if we go on sinning willfully, మనం పాపముని చేసుకుంటా వెళ్ళిన ఎడల, అనగా పాపమునకు ఒక ముగింపు ఉంచకుండా పాపముని కొనసాగిస్తూ ఉన్న ఎడల, ఎప్పుడు రిసీవింగ్ ఆఫ్టర్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, ఎక్కువ దేవుని వాక్యం గురించి ఎరిగిన తర్వాత, పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి ఎరిగిన తర్వాత, వాక్య జ్ఞానం ఎక్కువ ఎరిగిన తర్వాత కూడా మనం వ్యక్తిగత జీవితంలో పాపముని చేసుకున్నా ఉన్నప్పుడు there is no longer remains a sacrifice for sins. పాపమునకు ఇంకా పరిహారం చెల్లించడానికి ఏమీ లేదు. యేసయ్య ఒక పర్యాయమే మన కొరకు శిలువలో మరణించారు కనుక మరలా ఎంత జ్ఞానాన్ని మనం పొందుకున్నామో, ఎక్కువ జ్ఞానాన్ని పొందుకున్న మనకు మరలా పాప క్షమాపణకు కష్టమైపోతుంది. కారణం, తీర్పు ఎక్కువైపోతుంది. దేవుని జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటుందో తీర్పు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. దేవుని జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుని తీర్పు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కనుక మనకు పాప క్షమాపణ లేదు అని చెప్పి దేవుని వాక్యం. పాప క్షమాపణ ఉంటుంది. ఎవరికైనా చనిపోయే వరకు పాపి యేసే దగ్గర పాప క్షమాపణ అడిగితే యేసే క్షమిస్తారు. కానీ తీర్పు కఠినంగా ఉంటుంది. ఒకవేళ మారు మనసు పొందకపోతే, పాపమును విడవకపోతే, ఎందుకంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవటం కూడా ఎక్కువ తీర్పుని సంపాదించుకోవటానికి సమానం. ఎక్కువ దేవుని వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఎక్కువ తీర్పుని సంపాదించుకోవటకు సమానం. 27వ వచనం, బట్ టెరిఫైయింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ ద ఫ్యూరీ ఆఫ్ ఫైర్ విచ్ విల్ కన్స్యూమ్ ద అడ్వర్సరీస్. దేవుని వాక్యములకు విరోధముగా ఉన్నవారు ఎవరో, వారికి తీర్పు కఠినంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వచనం తెలుగులో ఎవరైనా చదవండి. 27వ వచనం, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులకు దయింపబోవు తీక్షణమైన అగ్నియు నీకనుకు ఉండును. ఇక్కడ దేవుని వాక్యంని వ్యతిరేకిస్తూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యంలో తప్పు కనిపెట్టాలని చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత కూడా ఏం చెప్తుందంటే, దేవుని వాక్యంలోకి విరోధంగా ఉన్నప్పుడు తీర్పు కఠినంగా ఉండబోతుందంట. ఈనాడు చూడండి, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎంతో మంది అమాయకమైన ప్రజలు మరణిస్తున్నారు. ఒక స్కూల్లో బాంబు పడితే చాలా మంది పిల్లలు చనిపోయారు. 200 మంది పిల్లలు మాత్రమే చనిపోయారంట. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి, అమాయకమైన ప్రజలు. కానీ అమాయకులు మరణించటం వేరు, దేవుని వాక్యంని వ్యతిరేకించి మరణించటం వేరు. దేవుని వాక్య జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించుకొని మరణించటం వేరు. 3 కేటగిరీగా ఉన్నారు. ఒకటేమో అమాయకమైన ప్రజలు, వాళ్ళకి ఏమీ తెలియదు. రెండవది ప్రజలు ఎవరంటే వాక్యంని వ్యతిరేకించేవారు. మూడవది ప్రజలు ఏంటంటే వాక్య జ్ఞానం కలిగిన వారు. వీళ్ళందరికీ తీర్పు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అమాయకమైన ప్రజలు తప్పించుకుంటారు తీర్పు దినంలో. కానీ వాక్యంని వ్యతిరేకించేవారేమి, వాక్య జ్ఞానాన్ని కలిగి దేవునికి విరోధంగా జీవించేవారేమి తీర్పు ఎక్కువగా ఉండబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం భయభక్తితో జీవించవలసిన కాలంలో మనం ఉన్నాం. 28వ వచనంలో చదువుతాం. ఎనీవన్ హూ హ్యాస్ సెట్ అసైడ్ ద లా ఆఫ్ మోసెస్ dies without mercy on the testimony of 2 or 3 witnesses. 28. ఎవరైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపుదురు. చూడండి, ఆ దినంలో ఎలా ఉంటుందంటే, ఎవరైనా దేవ దూషణం చేసినా, లేదు దేవునికి విరోధమైన మాటలు మాట్లాడినా,
ఏదైనా కార్యం చేసి ఉన్నట్లయితే ఇద్దరు కానీ ముగ్గురు సాక్షులు వచ్చి సాక్ష్యం పలికినట్లయితే ఆ వ్యక్తిని అక్కడికక్కడే చంపేస్తారు. అంత తీర్పు కఠినంగా ఉంటుంది. ఇక వాక్యం ఏం చెప్తున్నా అంటే మోసే ఎవరు? ఒక సామాన్యమైన మానవుడు. ఒక మానవుడు విరోధముగా ఒక మాట మాట్లాడితే, ఆయన చేసే సేవకు విరోధంగా మాట్లాడితే, ఆయన సేవించే దేవునికి విరోధంగా మాట్లాడితేనే ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే తీర్పు అంత కఠినంగా ఉన్నట్లయితే, దేవుడే ఈ లోకంలోకి వచ్చారు, మానవ స్వరూపిగా వచ్చి సిలువలో మరణించిన ఈ దేవుడికి విరోధముగా నిలబడే వారికి తీర్పు ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక మానవుడికి విరోధంగానే తీర్పు ఎంత కఠినంగా ఉన్నట్లయితే, దేవునికి విరోధంగా పాపం చేస్తే తీర్పు ఎంత కఠినంగా ఉంటుంది. అదే దేవుని వాక్యంలో 28వ వచనంలో చూస్తున్నాం. కనుక మనం జాగ్రత్త పడాలి, దేవుని విషయమై భయపడాలి, దేవుని వాక్య విషయమై భయపడాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి, భయముతో భక్తితో జీవించటకు మనం పిలువబడి ఉన్నాం. 29వ వచనంలో హౌ మచ్ సివియర్ పనిష్మెంట్ డూ యూ థింక్ he will deserve who has trampled under the foot of the Son of God, and has regarded as unclean the blood of the covenant by which he was sanctified, and has insulted the Spirit of grace. లొండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తన పరిశుద్ధపరచబడుటకు సాధనమై నిబంధన రక్తమును అపవిత్రపరచమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ఇక్కడ చూస్తున్నాము, ఈ లోకంలో మోసేకు విరోధముగా, న్యాయ ప్రమాణములకు విరోధముగా ఎవరైనా మాట్లాడితేనే తీర్పు కఠినంగా ఉన్నట్లయితే, ఆ దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి జన్మించారు, పాప క్షమాపణ కొరకు రక్తంని కార్చారు, ఆ రక్తంని త్రొక్కి అనగా ఆ క్రీస్తుని త్రొక్కి దేవుని అవమానపరిస్తే ఆయనకి తీర్పు ఎంత భయంకరంగా ఉంటుంది. ఇలాంటి చాలా మంది అండి క్రైస్తవులు అంటే ఎంత కోపం వస్తుందో వారికి. ఆ ఒరిస్సాలో ఉన్న ఒక సంఘం గురించి నేను శుక్రవారం పంచుకున్నాను. ఆ టీవీలో BBC న్యూస్లో తెలియపరుస్తున్నారు, 7 గ్రామాల్లో ఉన్న వారు కలిసి ఆ సంఘంని మూసేశారు. సంఘంని తెరవకూడదు, సంఘంలో ప్రార్థన జరగకూడదు, క్రైస్తవులు ఎవరైనా మరణిస్తే ఈ భూమిలో పాత పెట్టడానికి వీల్లేదు, పాత పెట్టకూడదు అని చెప్పి 7 గ్రామాల్లో ఉన్నవారు కలిసి చెప్పారంట. ఎంత కోపం! క్రైస్తవులు అంటే ఎంత కోపపడుతున్నారో. ఈనాడు అది ఈ 29వ వచనంలో చదువుతున్నాము, మానవుడికి విరోధముగా ఒక మోసేకి విరోధంగా మాట్లాడితేనే మరణ శిక్ష అయితే, ఆ దైవ కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన దైవ కుమారుడిని కాళ్ళతో త్రొక్కగలుగుతారా? ఎవరైనా కాళ్ళతో త్రొక్కే అంత పని చేస్తున్నారు. యేసుక్రీస్తు తన రక్తంని పాప క్షమాపణ కొరకు కాస్తే ఆ రక్తంని కాళ్ళతో త్రొక్కగలుగుతారా? ఈనాడు చేస్తున్న పని అదే. యేసయ్య ఏం చెప్పారు? ఈ చిన్నవారిలో ఎవరికి ఏదైతే చేశారో అది నాకు చేశారు అన్నారు. యేసయ్య మత్తయి 25వ అధ్యాయంలో తీర్పు దినములలో అందరూ వచ్చి నిలబడితే గొర్రెల్ని మేకల్ని వేరు చేసేటట్లుగా మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేశారంట. అప్పుడు వేరు చేసి వాళ్ళని చూసి చెప్తున్నారు, నేను ఆకలితో ఉన్నాను. మంచి వాళ్ళని చూసి చెప్తున్నారు, నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. నేను వస్త్రం లేక ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారు. నేను రోగినే ఉన్నాను, నన్ను వచ్చి చూశారు అని చెప్తున్నారు. నేను బాధలో ఉన్నాను, నన్ను వచ్చి ఆదరించారు. అంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఎప్పుడు మిమ్మల్ని ఆకలితో చూసామో మీ ఆకలిని తీర్చాము, ఎప్పుడు వస్త్రహీనులుగా చూసామో వస్త్రం ఇచ్చాము, ఎప్పుడు మీరు తప్పికతో ఉన్నారు మీ దాహంని తీర్చాము, ఎప్పుడు మీరు కన్నీటితో ఉన్నప్పుడు మీ కన్నీటిని తుడుస్తాను అని చెప్పి అడగగా యేసే చెప్తున్నారు, ఈ చిన్నవారిలో ఎవరికి ఏదైతే చేశారో అది నాకు చేశారో అంటున్నారు. అలాగనే ఎడవైపు ఉన్న చెడ్డ వాళ్ళని చూసి చెప్తున్నారు, నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టలేదు, నేను దాహంతో ఉన్నాను, నా దాహాన్ని తీర్చలేదు, నేను వస్త్రం లేక ఉన్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదు, చాలా విషయం గురించి చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు మిమ్మల్ని చూసాము, మేము మీ ఆకలిని తీర్చలేదు, దాహాన్ని తీర్చలేదు, వస్త్రం ఇవ్వలేదని అడిగితే, ఈ చిన్నవారిలో ఎవరికి ఏదైతే మీరు చెయ్యలేదో అది నాకు చేయలేదు అంటున్నారు. ఈనాడు క్రైస్తవులకు విరోధంగా చేస్తున్నది అంతా కూడా దేవుడికి విరోధంగా చేస్తున్నారు.
అది క్రైస్తవులు మనుషులకు విరోధంగా చేయట్లేదు. యేసే చెప్పారు, మీరు నా పేరిట వచ్చే ప్రవక్త కానీ సేవకుడి కానీ ఒక గ్లాస్ మంచినీళ్ళు మీరు ఇచ్చినా కూడా 100 రెట్లు మీరు దీవెనని పొందుకుంటారన్నారు. అనగా యేసయ్యకు విరోధముగా ఈనాడు మానవులు పాపం చేయటం మొదలుపెట్టారు. యేసయ్యకు దేవుడికి విరోధమైన పాపం. దేవుడు చూస్తున్నారు ఇది అన్నింటినీ కూడా. కనుక మనం భయభక్తి కలిగి జీవించాలి. భయంతో భక్తితో మనం జీవించాలి. మన చివరి దినంలో జీవిస్తున్నాం. ఈనాడు దేవుని పిల్లలకు విరోధంగా ఎంతమంది లేస్తున్నారో, దేవుని కార్యములకు విరోధంగా ఎంతమంది లేస్తున్నారో, మనం చేయవలసినంత ప్రార్థన మాత్రమే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా వారి పాపములను క్షమించండి. సిలువ మీద ఉండి కూడా యేసయ్య అక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించండి అని ప్రార్థన చేశారు. ఈనాడు ఆ ఒరిస్సా రాష్ట్రంలో 7 గ్రామాల్లో ఉన్న వాళ్ళు కలిసి ఆ సంఘంను ముగించారంటే మనం వారి కొరకు అదే ప్రార్థన చేయాలి. అయ్యా వారు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. చిన్న పిల్లోడు చనిపోయినా ఆ పిల్లోడిని పాత పెట్టనేయలేదండి. పాత పెట్టడానికి వీలు లేదు. శవంని పెట్టుకొని పోలీసు వచ్చారు, మిలిటరీ వాళ్ళు వచ్చారు, కలెక్టర్ వచ్చారు, ఎస్పీ వచ్చారు. పెట్టిన పాత పెట్టడానికి వీలు లేదని చెప్పేశారు. చివరిగా ఒక ప్రైవేట్ వ్యక్తి తన స్థలంలో పాత పెట్టడానికి, నా స్థలంలో పాత పెట్టండి అని చెప్పి ఆ స్థలంలో ఇచ్చారంట. ఎంత భయంకరం! ఈనాడు యేసయ్య అని ఎలా కాలు క్రింద, యేసయ్య అని ఎవరికైనా కాలు క్రింద తొక్కగలుగుతారా? యేసయ్య రక్తంని తొక్కగలుగుతారా? అనగా దానికి అర్థం క్రైస్తవుని హింసించడం. మిమ్మల్ని హింసించేవారు నన్ను హింసిస్తున్నారన్నారు. పౌలపోసులు క్రైస్తవుని హింసిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళని లాక్కు వెళ్ళి సిరచాల్లో వేస్తున్నారు. కొంతమందిని చంపుతున్నారు. యేసయ్య దారిలో ఆయన్ని కలిసి ఏం చెప్తున్నారంటే, నువ్వు హింసిస్తున్న క్రైస్తవు నేనే అన్నారు. నువ్వు ఎవరిని హింసిస్తున్నావు? క్రైస్తవుని హింసించడం, దేవుని హింసించడం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ట్రాంబుల్ అండర్ ద ఫుట్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కాలు క్రింద త్రొక్కటం. అండ్ has regarded as unclean the blood of the covenant by which he was sanctified. అన్క్లీన్గా అపవిత్రముగా భావిస్తారంట పరిశుద్ధమైన యేసయ్య రక్తముని. 35వ వచనంలో చదువుదాం. For we know him who said, vengeance is mine, I will repay, and again the Lord will judge his people. తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారిని ఎరుగుదుము కదా. చూడండి, పగ తీర్చడం నాది అన్నారు దేవుడు. మనం ఎవరు కూడా పగ తీర్చడానికి వీలు లేదు. మనకు విరోధంగా ఎంతో మంది ఎన్నో చేస్తుంటారు, కానీ పగ తీర్చకూడదు. పగ తీర్చడం దేవుని పని. మనకు విరోధంగా ఏదైనా చేసేవారు మనుషులు మనకు విరోధంగా పని చేస్తుంటారు. మనల్ని ఆర్థికంగా కృంగతీస్తారు, ఆర్థికంగా మోసం చేస్తారు. కానీ పగ పెట్టకూడదు. పగ పెట్టకుండా దేవుని వైపు మనసునే ఉంచాలి. దేవుని వైపు మనసును ఉంచి, దేవా నాకు మీరు సహాయం చేయండి, నన్ను మీరు కనికరించండి, నాకు మీరు కృప చూపించండి అని దేవునికి సమర్పించాలి. పగని మనసులో పెట్టకూడదు. దేవునికి విరోధమైన కార్యాన్ని మనసులో పెట్టకూడదు. దేవునికి ఇవ్వాలి. పగ పెట్టకుండా దేవునికి సమర్పించాలి. దేవా నన్ను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి. ఏ మనుషులు కూడా ఎవరికి విరోధంగా కూడా పగను పెట్టకూడదు. అది చాలా చాలా తప్పు. 31వ వచనం. ఇట్ ఈస్ ఎ టెరిఫైయింగ్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవమైన దేవుని చేతిలో పడటం అది భయంకరం అండి. సజీవమైన దేవుని చేతిలో పడటం అది భయంకరం. కానీ ప్రజలకు తెలియట్లేదు. నేను మనుషులు క్రైస్తవుల్ని హింసిస్తున్నాను, క్రైస్తవుల్ని చంపుతున్నాను అనుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవునికి విరోధంగా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆమోస్ పత్రికలో, మిమ్మల్ని ముట్టుకునే వారు నా కంటి రెప్పల్ని ముట్టుకుంటున్నారు అంటున్నారు. ఎంత భయంకరం! క్రైస్తవుల్ని ముట్టుకోవటం అనేది దేవుని కంటి రెప్పని ముట్టుకోవటానికి ప్రయత్నం చేయటం అంటారు. ఆయన వారిని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. నీ పక్షాన దేవుడు ఉన్నారు కనుక నువ్వు బాధపడని అవసరం లేదు. నీకు విరోధంగా ఎన్ని ఆయుధాలు వేసినా నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. మనుషులు నీకు విరోధంగా లేవచ్చు, కానీ వాళ్ళు నీకు విరోధంగా కార్యం చేయట్లేదు, కానీ దేవునికి విరోధంగా చేస్తున్నారు. దేవుడి సమస్తంని చూస్తున్నారు కనుక దేవునికి సమస్తంని అప్పగించాలి, దేవుని చేతులు అప్పగించాలి. మనుషులకు తెలియట్లేదు.
దేవుని చేతిలో పడటం భయంకరమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వచనంని మీరు ఎంతగా అర్థం చేసుకుంటున్నారో తెలియట్లేదు, కానీ ఇట్ ఈస్ టెరిఫైయింగ్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవమైన దేవుని చేతిలో పడటం భయంకరం అంటారు. ఆ వచనం తెలుగులో చదవండి. 31వ వచనం. దేవుని చేతిలో పడటం భయంకరం. జీవం కలిగిన దేవుని చేతిలో పడటం భయంకరం. కనుక దేవుని పిల్లలు ఒకరికొకరు విరోధముగా కార్యములు చేయకూడదు, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు, జాగ్రత్త పడాలి. ఇంట్లో మాట్లాడేటప్పుడు కూడా సంఘంలో ఒకరికొకరు విరోధంగా మాట్లాడకూడదు, చట్ట రీతిలో మాట్లాడకూడదు. నేను అస్సాంలో ఆఫీస్లో ఉన్నప్పుడు మా పైన ఉన్న అధికారి అక్కడ ఉన్న వాళ్ళని చూసినప్పుడు మంచిగా మాట్లాడతారు, పక్కన వచ్చిన తర్వాత వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు కొట్టుకుంటారు, రక్తం వచ్చేలా కొట్టుకునేవాళ్ళు. కొట్టుకుంటే చాలా మనసు కష్టంగా అనిపించేది. నేను అలాగే మణిపూర్ నుండి ఒక స్టాఫ్ ఉండేవారు. వాళ్ళిద్దరు మాత్రమే నిలబడి మాట్లాడతాం, వాళ్ళని గొడవ పడకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఒకరోజు చెప్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటేనే మనం ప్రసాదంగా ఉండగలుగుతాం, వాళ్ళందరూ కూడా మంచిగా ఎదిగిపోతే మనల్ని తరిమిస్తారు ఇక్కడ అన్నారు. ఆయన నాకు మనసు ఎంతో కష్టంగా అనిపించింది. దేవుడు వింటున్నారండి. జరిగింది ఏం తెలుసా అండి, అక్కడ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది. అప్పుడంతా మొబైల్ ఫోన్ లేదు. వాళ్ళు ఒక ఫ్యాక్స్ మిషన్, అక్కడ లెటర్ని ఎలా పంపిస్తారో వెంటనే ఇక్కడ లెటర్ వచ్చేసింది. అలా మెయిల్ పంపించారు, లెటర్ పంపించారు. ఏమని పంపించారంటే చాలా కొన్ని కోట్ల రూపాయలు అడిగి బెదిరించారు. ఆ బెదిరింపుని చూసుకొని వాళ్ళందరూ కూడా పారిపోయారు. అందరూ కూడా అందరిని వదిలేసి పారిపోయారు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు విరోధంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు వదిలిపెట్టరండి. దేవుని పిల్లలకు విరోధంగా మాట్లాడటం తప్పు, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడటం తప్పు, దేవుని పిల్లలు ఒకరికొకరు విరోధంగా పోట్లాడటం తప్పు, ఒకరికొకరు విరోధంగా మాట్లాడటం తప్పు. దేవుడు ఆలకిస్తూ ఉంటారు. కానీ ఒక దినం వచ్చింది, మనం అనుకుంటాము నేను ఏం మాట్లాడినా ఏమి జరగట్లేదులే అని అనుకోవచ్చు. కానీ ఒక దినం వచ్చింది, దేవుడు నిత్యంగా పగ తీర్చుకుంటారు. కనుక మనం దేవుని పిల్లలు ముందు ఒకరికొకరు విరోధంగా మాట్లాడకూడదు, దేవుని సేవకులు ఒకరికొకరు విరోధంగా మాట్లాడకూడదు, దేవుని సేవకులు విశ్వాసుల గురించి మాట్లాడకూడదు, విశ్వాసులు దేవుని సేవకుల గురించి మాట్లాడకూడదు. ఈనాడు దేవుని సేవకుల గురించి సులువుగా చెడు ప్రచారం చేయటం, చెడ్డగా మాట్లాడటం దేవుడు చూస్తూ ఉంటారు. అదంతా దేవుడు లెక్కలు తీసుకుంటారు. కనుక మనం జాగ్రత్త పడాలి, భయపడాలి. జీవం కలిగిన దేవుని చేతిలో పడటం భయంకరమైన సత్యంని మర్చిపోకూడదు. 32వ వచనం. బట్ రిమెంబర్ ద ఫార్వర్డ్ డేస్ when after being enlightened you endured a great affliction of suffering. చదువుతాం, తెలుగులో చదువుతాం. 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ ఈ హెబ్రీలకు రాసిన వ్యక్తి ఏమని చెప్తున్నారంటే, మీరు పూర్వకాలంలో జ్ఞాపకం ఉంచుకోండి. ఎలా మీరు జ్ఞాపకం ఉంచుకోండి? మీరు యేసయ్య గురించి తెలిసిన తర్వాత మీరు ఎంత ఓర్చుకున్నారు, మీరు ఎంత దేవుని కొరకు శ్రమలు అనుభవించారు. ఎందుకంటే యేసయ్య గురించి ఎరగక ముందు ధైర్యంగా ఉండేవారు, కానీ యేసయ్య గురించి ఎరిగిన తర్వాత తగ్గింపుని నేర్చుకున్నారు. వాళ్ళు దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ పోట్లాడరు, దాన్ని మరలా పొందుకోవాలని చెప్పి ప్రయాసపడరు. దేన్నైనా దేవుని కొరకు అప్పగించుటకు ఇష్టపడేవారు అన్నాడు. చూడండి, 33వ వచనం చదువుతున్నాము. 33వ వచనం చదువుతాం. Partly by being made publicly spectacle through reproach and tribulation, partly becoming sharers with those who were so treated. 33వ వచనం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. చూడండి, ఒక విధంలో చూస్తే మీరు 10 మందికి ముందు అవమానపడ్డారు. మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు అవమానపడ్డారు. మిమ్మల్ని ఇళ్ళ నుండి లాగుతున్నప్పుడు, మిమ్మల్ని శరచాలు వేసినప్పుడు 10 మంది ముందు మీరు అవమానపడ్డారు. కానీ సగం విషయం 50% మీరు అవమానపరచబడ్డారు. 50% ఆలోచన చేస్తే మీకు ముందు ఎవరెవరైతే ఇలాగ అవమానపరిచి
అవమానపరచబడ్డారో, ప్రవక్తలు కానీ దేవుని పిల్లలు కానీ ఎవరైతే అవమానపరచబడ్డారో వారితో పాటు మీరు కూడా పాలు పొందుతున్నారు. కనుక ముందున్న దినంలో ఇది జరగబోతుంది. ఇప్పుడు ఎస్సీకేల్ రాసిన 38, 39 అధ్యాయంలో ఒక యుద్ధం గురించి రాయబడి ఉంది. ఆ యుద్ధం తర్వాత వరల్డ్ రీసెట్ అంటారు. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో రీసెట్ ఒక ఆప్షన్ ఉండేది. ఎంతమందికి తెలుసు? మీ మొబైల్లో రీసెట్ ఒక ఆప్షన్ ఉండేది. ఆ రీసెట్ ఆప్షన్ మీరు నొక్కితే అన్ని కొత్తగా అయిపోయింది. ఆ మొబైల్ అంతా కూడా, మొబైల్లో మీరు సేవ్ చేసిన అంతా పోయి కొత్త మొబైల్లో అయిపోయింది. ఎప్పుడైనా రీసెట్ చేశారు? ఎవరైనా మొబైల్ ఫోన్ని రీసెట్ చేస్తే కొత్తగా అయిపోయింది. ఈ ఎస్ఐకేల్ 38, 39 అధ్యాయంలో ఉన్న యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రపంచం రీసెట్ అయిపోయింది. అనగా ఈ ప్రపంచంలో నూతనమైన ఒక పరిపాలన వచ్చింది, నూతనమైన నాయకత్వం వచ్చింది. అదే అంత్యక్రీస్తు పరిపాలన అంటారు. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. చాలా భయంకరంగా ఉంది యుద్ధం. అది దేశాలు పాకుతా ఉన్నది. ఇది టర్కీ దేశం, టర్కీ అనే దేశం, అలాగే రష్యా అనే దేశం, రెండు దేశంలో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాకు విరోధంగా వస్తే ఇదే బైబిల్ చెప్తున్న యుద్ధంగా మారింది. కానీ అది మారిద్దా, వాళ్ళ యుద్ధంలోకి వస్తారా రారా అనేది తెలియదు. ఈ టర్కీ దేశం, రష్యా దేశం ఈ యుద్ధంలో పాలు పొందితే ఆ మూడవది ప్రపంచ యుద్ధం, బైబిల్ చెప్తున్న పెద్ద యుద్ధం ఇదే. ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఎక్కడో యుద్ధం జరుగుతుంది, నాకెందుకు? దానికే నేను శుక్రవారం అడిగాను, ఎంతమంది న్యూస్ చూస్తున్నారు అని చెప్పి అడిగితే ఎవరు చూడట్లేదు. మన పనికి వెళ్తున్నాం, మన పనిని మనం చూసుకుంటున్నాం, అంతే. మన ఇంట్లో మన విషయంలో చూసుకుంటున్నాం. ఎక్కడో జరుగుతుంది. కరోనా వచ్చిన సమయంలో కూడా ఆ దినంలో కూడా ఇలాగే 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ టైంలో ప్రార్థన అయిన వెంటనే వెళ్ళి న్యూస్ చూస్తుంటారు. న్యూస్ చూస్తుంటే కరోనా అనే ఒక వైరస్, అది ఆకాశ పక్షుల్లా మనుషులు రోడ్డు మీద పడిపోతున్నారని చెప్పి కొన్ని వీడియోలు, రోడ్డు మీద ఎలా నడుస్తున్న వాళ్ళు నడుస్తా కింద పడిపోతున్నారు. అయినా చూస్తున్నప్పుడు అమ్మో ఎక్కడో జరుగుతుందంట అని చెప్పి చూస్తున్నాం. సడన్గా మన ప్రధానమంత్రి టీవీలో వచ్చి వెంటనే లాక్డౌన్ ప్రకటించారు. మనం ఇప్పుడు కూడా యుద్ధం ఎక్కడో జరుగుతుంది అనుకుంటున్నాం. ఎక్కడో జరుగుతుంది, మాకేంటి అని అనుకుంటున్నాం. అది ఎంతకాలంలో మనకు తెలియదు, మన వరకు వచ్చేది. అలాంటి ఒక కార్యం వస్తే యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉండబోతుంది. యేసయ్య ఇలాగ చెప్పారు, ఎవరు ఊహించలేని సమయంలో వస్తారంటే, ఎవరు కూడా ఊహించలేరు. కనుకనే మనం ప్రతిసారి మనం ఇలాగ ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు యేసయ్య వస్తే నేను ఎత్తబడతానా? జాగ్రత్తగా వినండి ఈ మాటను. ఒక మాట ప్రార్థన చేయాలి, ఇప్పుడు యేసయ్య వస్తే నేను ఎత్తబడతానా? ఇప్పుడు ఒకవేళ యేసయ్య వస్తే నేను ఎత్తబడతానా? నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, ఇప్పుడు యేసయ్య వస్తే నేను ఎత్తబడతానా? ఒకవేళ మీరు ఎవరికి విరోధంగా ఏదైనా మాట మాట్లాడుతున్నారు, మీరు ఒక్క నిమిషం ఆలోచన చేయాలి, ఇప్పుడు యేసయ్య వస్తే నేను ఎత్తబడతానా? మనం వాళ్ళకి విరోధంగా మాట్లాడము, వాళ్ళకి విరోధంగా మనం పోట్లాడము, ఏ పని చేయము. ఇప్పుడు యేసయ్య వస్తే నేను ఎత్తబడతానన్న భయం ఉన్నట్లయితే మనం జాగ్రత్త కలిగి ఉంటాం, భయభక్తి కలిగి ఉంటాం. ఆ అంత్యక్రీస్తు దినంలో కూడా క్రైస్తవులు హింసించబడతారు, భయంకరమైన శోధనలు ఉంటాయి. ఇప్పుడు కింద భాగంలో చదువుతాం, 34వ వచనంలో చదువుతాం. For you showed sympathy to the prisoners and accepted joyfully seizure of your property, knowing that you have for yourself a better possession and a lasting one. 34వ వచనం చదువుతాం. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. చూడండి, ఆ దినములలో ఆస్తిని కూడా తీసుకున్నారంట, కన్ఫిస్కేషన్ అంటారు. అనగా ఉన్న ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్ని తీసుకుంటారు, ప్రాపర్టీ అంతా తీసుకుంటారు. పొలం ఉంటే పొలంని తీసుకుంటారు, బిజినెస్ ఉంటే బిజినెస్ని తీసుకుంటారు, ఇల్లు ఉంటే ఇల్లుని లాక్కుంటారు. క్రైస్తవులకు ముందున్న దినంలో ఏమి ఉండదు. అదే ప్రారంభ దినంలో కూడా జరిగేదంట. ప్రారంభ దినంలో శిరచాలలో ఉన్న వాళ్ళని చేర్చుకునే వాళ్ళంట. వీళ్ళని శిరచాలకు పంపిస్తే లేదా శిరచాలకు ఇళ్ళ నుండి పంపించే వాళ్ళని చేర్చుకునే వాళ్ళంట. వీళ్ళు ప్రాపర్టీని లాక్కునే వాళ్ళంట.
ముందు ఉన్న అంత్యక్రీస్తు దినములలో కూడా క్రైస్తవులకు అదే జరుగుతాయి. కానీ క్రైస్తవులు అనుకుంటున్నారు, జీవితంని సీరియస్గా ఎవరు తీసుకోవట్లేదు. ఇలా జరగబోతుందని చెప్తే నవ్వుతుంటున్నారు, సేవకుల్ని ఎలాగో మాట్లాడుతుంటున్నారు. కానీ భయంకరమైన దినములకు ముందు మనం జీవిస్తున్నాం. భయంకరమైన దినం రాబోతుంది. అదే ఆ కాలంలో కూడా జరిగిందంట. ఎంత భయంకరం చూడండి. ఆ కాలంలో కూడా అలాగే జరిగిందంట. ప్రాపర్టీ ఎంత తీసుకునే వాళ్ళంట, వాళ్ళకున్న ఆస్తి ఎంత లాక్కునేవాళ్ళు, సిరచాలలో వేసేవాళ్ళు. ముందున్న దినములలో ఇలాంటి శ్రమలు రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ చివరి దినంలో కూడా మనం జాగ్రత్త కలిగి జీవించాలి. ఇదంతా వినటానికి బాగుండదు, కానీ క్రైస్తవులకు జరగబోయే కష్టం. దానికి మనం యేసే అనే హృదయంలో కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు యేసే రాకడలో మనం ఎత్తబడతాం. యేసే వచ్చినప్పుడు మనం యేసేతో పాటు ఎత్తబడితే దీని గురించి బాధ లేదు. మనం ఈ వీటిని అన్నింటినీ కూడా వదిలేసి వెళ్ళిపోతాం. దానికే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం లోకంని ప్రేమించకూడదు, ఈ లోకంలో ఆస్తిని ప్రేమించకూడదు, బిజినెస్ని ప్రేమించకూడదు, డబ్బుని ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం మానాలి. దేవుని పిల్లలు మనం యేసే అనే వాక్యంని ప్రేమించాలి, ప్రార్థనని ప్రేమించాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యములకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మనం జీవిస్తున్నప్పుడు మనం దేని గురించి బాధపడము. ఒకవేళ లోకంని ప్రేమిస్తే లోకంని గురించి మనం బాధపడుతుంటాం. 35వ వచనం, therefore do not throw away your confidence which has a great reward. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మీరు ధైర్యంను విడిచిపెట్టవద్దు, ధైర్యంగా ఉండండి. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. యేసయ్య వస్తున్నారన్న ధైర్యంతో ఉండాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. నేను నిత్యంగా పరలోకంలో ఉంటాను, దీనికంటే గొప్ప స్థలంలో నేను ఉండబోతున్నాను, దీనికంటే గొప్ప ఇంట్లో ఉండబోతున్నాను. ఈ లోకంలో నాకు శ్రమలు చాలా ఉన్నాయి, నేను చాలా కష్టపడుతున్నాను, కానీ పరలోక రాజ్యం వెళితే నేను సుఖముగా సౌఖ్యముగా ఉంటానని విశ్వసించాలి. ధైర్యం విడిచిపెట్టకూడదు. దేవుని పిల్లలు కృంగిపోకూడదు. చూడండి, ఇశ్రాయేల్ దేశం గురించి ఎన్నో పాటలు మనం పాడుతున్నాం, ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేల్ దేశంలోనే యేసయ్య వచ్చి జన్మించారు కనుక క్రిస్మస్ వేడుకనే చాలా బాగా చేసుకుంటున్నారు. కానీ ఈనాడు చూడండి, ఇశ్రాయేల్ దేశంలో క్యాపిటల్ సిటీ టెల్ అవీవ్ అనే పట్టణంలో, యెరూషలేంలో పెద్ద పెద్ద బాంబులు పడుతున్నాయి. అందరినీ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పేశారు. 24 గంటలు సైరన్ మోగుతానే ఉంటుంది, 24 గంటలు సైరన్ మోగుతానే ఉంటుంది. మొన్న పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో చిన్న యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే అటు ప్రాంతం అంతా కూడా సైరన్ ఏర్పాటు చేశారు. మనకి ఏర్పాటు చేయలేదు, కానీ అటువైపు అంతా సైరన్ ఏర్పాటు చేశారు. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల సైరన్ ఏర్పాటు చేశారు. బాంబు వస్తుంది, బాంబు పడబోతుందంటే అందరూ కూడా పారిపోవాలి, బిల్డింగ్స్లో ఉండకూడదని. ఈనాడు యెరూషలేంలో కానీ టెల్ అవీవ్లో కానీ 24 గంటలు సైరన్ మోగుతానే ఉందంట. దుబాయ్లో ఇలాగ ప్రకటించున్నారు, ప్రజలు ఎవ్వరు ఇంటి నుండి బయట రావద్దు. స్కూల్ లేదు, కాలేజీ లేదు, ఏమి లేదు, ఎవరు ఇంటి నుండి బయట రావద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇలాంటి కాలంలో మనం నేర్చుకోవాల్సింది దేవుని పిల్లలు ధైర్యముగా ఉండాలి, యేసయ్య రాకడని ఎదురు చూసి జీవిస్తుండాలి. మనం భయంకరమైన కాలంలో ఉన్నామన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. 36వ వచనం, For you have need of endurance, so that when you have done the will of God, you may receive what was promised. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వార్తై వాగ్దానం పొందే నిమిత్తము మీకు ఓర్పు అవసరమై ఉన్నది. మీకు ఓర్పు అవసరం అంటున్నారు. అది మరలా చెప్తున్నారు, ఓర్పు అవసరం. ఎందుకు? వాగ్దానం దేవుడు ఇచ్చి ఉన్నారు. మీరు ఊహించలేని స్థానంలో మిమ్మల్ని నేను పెట్టబోతున్నాను, మీరు ఊహించలేని స్థలంలో మీరు ఉండబోతున్నారు. కనుక మీరు ఓర్పు కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం, విశ్వాసం. 34వ వచనంలో మన విశ్వాసం కలిగి ఉండాలి, 35వ వచనంలో ధైర్యం కలిగి ఉండాలి, 36వ వచనంలో ఓర్పు కలిగి ఉండాలి. మనం క్రైస్తవులుగా ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిశ్చయంగా నెరవేరుస్తారు కనుక ఆ వాగ్దానాన్ని పొందుకునే వరకు ఓర్పు కలిగి ఉండాలి. విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఓర్పు ఉండాలి.
క్రైస్తవులకి. కనుక మనం ఇలాంటి వార్తలను వింటున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఇంకా క్రైస్తవ జీవితంలో భక్తి కలిగి జీవించాలి, భయం కలిగి జీవించాలి, ప్రార్థనతో జీవించాలి. ఎందుకంటే యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత క్రైస్తవులు బాధపడి ఏ ప్రయోజనం లేదు. కనుక యేసయ్య రాకడలో ఎత్తబడినప్పుడు జాగ్రత్త కలిగి జీవించాలి. 37వ వచనంలో చదువుదాం. ఫర్ యెట్ ఇన్ వెరీ లిటిల్ వైల్ he who is coming will come and will not delay. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. యేసయ్య చాలా త్వరగా రాబోతున్నారు. ఇదంతా కూడా ఈ నేను చెప్పినట్లుగా టర్కీ అలాగే రష్యా యుద్ధంలో వచ్చేసిందంటే మనం ఎసైకెల్ 38-39లో చెప్పబడిన యుద్ధంలో వచ్చేసామని అర్థం. అది మాత్రం నెరవేరిస్తే యేసయ్య చాలా త్వరగా రాబోతున్నారని అర్థం. కానీ నిర్విసారంగా ఉన్నారు. ఇలాంటి ఎక్కడ చూసినా ప్రజలు నిర్విసారమైన జీవితం, ఉదాసీనమైన కేర్లెస్ లైఫ్ అంటారు, నిర్విసారమైన జీవితంలో జీవిస్తున్నారు. అనగా ఏముందిలే అన్నట్లుగా జీవిస్తున్నారు. కనుక జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలు జాగ్రత్త పడాలి. లోతు జీవితంలో అదే చూస్తున్నాం. లోతు వెళ్ళి వాళ్ళ అల్లుడిని పిలుస్తున్నారు. దేవుడు వచ్చారు, దేవదూతలు వచ్చారు, ఈ పట్టణంని కాల్చివేయబోతున్నారంట, బయటకు రండి వెళ్ళిపోతామని చెప్తే వాళ్ళు నిర్విసారంగా ఉన్నారా? నీ వెళ్ళిపో, నువ్వు జోక్ చేస్తున్నావు, పట్టణంని ఎవరు కాల్చేయలేరు. ఎందుకంటే ఆ దినములలో సోదొమ కుమార దేవుని తోట వలెను అహితు దేశం వలెనే ఉండేదంట. కనుక సర్వ సమృద్ధి కలిగి ఉండేదంట. ఆహార తినగా సమృద్ధి అయిన ఆహారం ఉండేదంట. కనుక వాళ్ళు అనుకున్నారు ఈ పట్టణంలో ఎవరు కాల్ చేయబోతున్నారు అని అనుకున్నారు. కానీ జరిగింది అదే. కనుక మనం జాగ్రత్త పడాలి. యేసయ్య చాలా త్వరగా రాబోతున్నారు. 38వ వచనం. బట్ మై రైచియస్ వన్ షల్ లివ్ బై ఫెయిత్ అండ్ ఇఫ్ హి స్ట్రింక్స్ బ్యాక్ మై సోల్ హ్యాస్ నో ప్లెజర్ ఇన్ హిమ్. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూడండి, విశ్వాసం, దేవుని పిల్లలు విశ్వాసంలో జీవించాలి. ఒకవేళ విశ్వాసంలో వెనకాడితే దేవుని ఆత్మ మనలో సంతోషంగా ఉండరంట. దేవుడు మిమ్మల్ని బట్టి నన్ను బట్టి సంతోషపడరంట. మన విశ్వాసంని కోల్పోకూడదు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వచ్చినా సరే విశ్వాసంని కోల్పోకుండా నిశ్చింతగా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండటకే మనం పిలువబడ్డాం. కనుక యేసయ్య మిమ్మల్ని నన్ను ఈ చివరి దినములలో పిలుస్తున్నారు. దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక దేవుని పిల్లలు సిద్ధపడతాం. చూడండి, మై రైచియస్ వన్ షల్ లివ్ బై ఫెయిత్. ఎవరెవరు నిజముగా యేసయ్యను పట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా విశ్వాసం మూలంగా జీవిస్తారంట. నువ్వు విశ్వాసం మూలంగా జీవిస్తున్నావా? నీ జీవితం విశ్వాసం మూలంగానే ఉంటుందా? యేసయ్యను విశ్వసిస్తున్నావా? దేవుని మాటలు, ఒకప్పుడు దేవుని సేవకులు చెప్పే మాటలు దేవుని మాటలుగా తీసుకునే కాలం ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు దేవుని సేవకులు చెప్పే మాటల్ని మనుషుల మాటలుగా తీసుకొని జీవిస్తున్న కాలం ఇది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకును. మీరు నీతిమంతులైన విశ్వాసం మూలంగానే మీరు బ్రతుకుతున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ విశ్వాసం లేకపోతే నేను వారిలో సంతోషంగా ఉండను అంటున్నారు. ఎందుకంటే యేసు చెప్పారు, మనిషి కుమారుడు ఈ లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా అన్నారు. మనిషి కుమారుడు ఈ లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా అన్నారు. విశ్వాసం ఉంటుందా అన్నారు. ఈనాడు మనకు విశ్వాసం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, వాక్యం మీద విశ్వాసం లేదు, ప్రార్థన మీద విశ్వాసం లేదు. చివరి దినంలో మనుషులు అలాగే ఉంటారంట. చివరి వచనం చదువుతాం, 39వ వచనం. బట్ వీఆర్ నాట్ ఆఫ్ దోస్ హూ స్ట్రింక్ బ్యాక్ టు డిస్ట్రక్షన్ but those who have faith to preserving of the soul. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. మనం నశించిపోవటకు మనం పిలువబడలేదు, నరకం వెళ్ళటకు పిలువబడలేదు. మనం విశ్వాసం మూలముగా జీవించుటకు పిలువబడ్డాం. విశ్వాసం కావాలి. దేవుని పిల్లలకు విశ్వాసం ఉండాలి. ఎన్ని జరిగినా సరే నేను దేవుని యందు విశ్వసిస్తాను, నేను దేవుని పట్టుకుంటాను. మనం విశ్వాస జీవితములకు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుకు పిలువబడ్డాం. కానీ నశించిపోయే ఈ లోకంనే కాదు, నరకం వెళ్ళటకు పిలువబడలేదు. ఈనాడు చాలా మంది బాప్తిసం పొందుకున్న వాళ్ళు కూడా నరకంలో ఉండి బాధపడుతున్నారు.
నరకంలో బాధపడేవారు, ఎక్కువ బాధపడేవారు. బాప్తిసం పొందుకున్నానండి నేను ఆ యేసుక్రీస్తు రక్తంలో, శరీరంలో కూడా పాల్గొన్నానండి. నేను సేవ చేశానండి, నేను ఒక సేవకున్నండి. అలా బాధపడేవారే ఎక్కువ పరలోకంలో, నరకంలో ఉండి బాధపడేవారు ఉంటారంట. నాకు ఎన్నో అవకాశాలు దొరికింది, నాకు సత్యం తెలుసు, కానీ నేను ఇలా అయిపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది. కొంతకాలంకు ముందు ఒక వ్యక్తి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత బాగా ఏడుస్తున్నారు. ఆయన దగ్గర అడిగితే ఏం చెప్పలేదు, వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆయనతో మాట్లాడితే, మీరు ప్రార్థన చేస్తుంటే నేను నా జీవితం గుర్తుకొచ్చింది. ఒకప్పుడు నేను కూడా సేవకుడిని, నేను కూడా ఇలా ప్రార్థన చేసేవాడిని, కానీ నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి భయంకరంగా ఏడ్చారు. నేను చెప్పాను, ఇంకా టైం ఉంది మీకు, మీరు చర్చికి రండి, కూర్చోండి, వాక్యం వినండి, యేసే క్షమిస్తారు, నీ జీవితంలో బాగు చేస్తారని చెప్పి విననే వినలేదు. పశ్చాత్తాపం కలుగుతుంది, కానీ నిలిచి ఉండట్లేదు. పశ్చాత్తాపం కలుగుతుంది జీవితంలో. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా ఇలాగో ఒకప్పుడు ప్రార్థన చేసే సేవకుడు కదా అని బాధపడి ఏడుస్తున్నారు, కానీ నిలిచి ఉండట్లేదు. దేవుని పిల్లలు, మన పశ్చాత్తాపం, చాలా మంది నరకంలో బాధపడేవారు ఎవరు ఉంటారంటే, ఇలా దేవుని నమ్ముకొని విశ్వాసం వదులుకొని నరకంలో ఉండేవారు చాలా బాధపడతారంట. దేవుని ఎరగని వారి కంటే దేవుని ఎరిగి నరకంలో ఉన్నవారు. అలాగే బైబిల్లో తప్పు పట్టాలని బైబిల్ చదివేవారు కొంతమంది ఉంటారు. బైబిల్లో ఇలా మిస్టేక్ ఉంది కదా, అలా మిస్టేక్ ఉంది కదా, ఆయన అలా చేశారు కదా, దాని కొరకే కొంతమంది బైబిల్ చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా నరకంలో చాలా వేదనలు అనుభవిస్తారంట. కనుక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో విశ్వాస వీరులు ధైర్యముగా ఉండాలి, విశ్వాసముగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. మన దేవునికి సమస్తమును సమర్పించాలి. మానవులకే మోసే న్యాయ ప్రమాణములకు విరోధంగా ఉన్న వారికే తీర్పు కఠినంగా ఉంటే, దేవుని వాక్యములకు విరోధంగా ఉండే వారికి తీర్పు ఎంత కఠినంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక జాగ్రత్త పడతాం. దేవుని పిల్లలు భయభక్తితో జీవిస్తాం. నేను ఒక సలహా చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి రోజుకు ఒక్కసారైనా న్యూస్ వినండి, రోజుకు ఒక్కసారైనా టీవీలో న్యూస్ పెట్టుకొని వినండి. నేను ఏం మాట్లాడుతున్నాను, మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామో మనకు తెలియాలి. కనుక జాగ్రత్త పడతాం, పరిశుద్ధంగా జీవిస్తాం. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యం పరిశుద్ధత. మనం పరిశుద్ధంగా జీవిస్తాం. మన శరీరంలో పాపం చేయట్లేదు, కానీ మన కాన్షియన్స్, మన మనసాక్షిని పరిశుద్ధంగా కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. కనుక మనసాక్షిని పరిశుద్ధంగా కాపాడుకుంటాం, క్రీస్తులో మంచి విశ్వాసులుగా జీవిస్తాం. యేసే మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం.